కొట్టుకొని లేట్ అవుతుంది అప్పుడు బాగా తీసుకోవాలి. పూరి ఆత్మసాగి కూతురు పెట్టి అడిగా నీకు లోకనయ్యా నీ ఒక్కరు గట్టి వాక్యమే కలిగి నీ భోగ వాక్యములు మూడు పువ్వులు ఆరు కాయలు కాయగా నిన్ను పట్టపక్కముగా నిన్ను ఈ రాజ్యేంద్రుడు నిన్ను చేజెక్కుకున్నాడు. అవును, అంతట సాధ్వి అర్థానికి అంతగా మించిన పెరుగుమతి కలగట్టి అంతేకాదు ఈతడు సత్యమే దైవమని దైవం ఒక్కడే సత్యమని ఆత్మగా కనబడుతున్నవని ఆ సత్యము లేని వాడు హరిచుంద్రకు చేతనే నాడు సంసములు కామ క్రోధ లోభ మోహ ఆశ్చర్యములు హరిసరి స్వర్గము నుంచి చేయించని మానవుడు ఉండగదారి నాకు బ్రహ్మత్తని శక్తితో పండుగ కలిగి ఇంతటి దుర్ఘటమని కార్యక్రమం వేసుకుని ఈ రాజేంద్రుడు ఎందుకు చేకెక్కున్నాడు. దేవకన్యలను మించిన అందాల రాజ్యకు నాశించబడిన మా కాంత కన్యన కాదని ఈతడు కామముని జయించినాడు. లేని పోని కోపము కల్పించుకుని వచ్చి కిరీటముపై తండ్రి దుర్భాషలు ఆడలేదు. తన మృదు మధురమైన భాషతో నా మనస్సును జయించి నా పాదములను ప్రార్థించి ఈతడు క్రోధముని జయించినాడు. నవఖండ భూమండలాధిపతి తరిగడత మరిగడత నిరంతరం నేరాజత్ నిజపాటి పంచీయుడైన హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని దైవం ఒక్కటే సత్యమని తన రాజ్య సర్వస్వము తృణప్రాయముగా దానముగా నుంచి ఈతడు లోభమును కూడా జయించినాడు. ఇప్పుడు హరిశ్చంద్రుడు రాజ్యములు వీడి హరించిపోతున్నాడు. ఈతను వెంటబడి పీడించి అసత్య వాడించువా మరించినది మరొక ఎత్తు ఎక్కదా. హరిశ్చంద్రుడు రాజ్యము దానముగా దేవ బ్రాహ్మణ మాధ్యములు విడువలే గాని అలనాడు యజ్ఞాత్మై నాకు చెందిన ధనము నిరూపించలేదు కదా. ఏదో ఒక రకము కావులు పడి పీడించుకో. ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర.
ఈ మర్యాదకు సత్యమూర్తి 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 అని నిన్ను ఎట్లాడురా లోకము అక్కడ యజ్ఞార్థమై దానమిచ్చినది రక్తం ఎక్కడ దాచిన్నాము ఏ నక్షత్రగా హరిచంద్రేముని పుట్టింది అమిత పరాక్రమంతుడు శ్రీమంతుడు చక్రవర్తి అంతే కాదు నాడు సురసభలో దేవేంద్రుడు సత్యవరణ ప్రసంగం రాజ్యము పోవని సామ్రాజ్యము పోవని పొగులు కాంతారక్తము బారిని తన మానంబుల బాధలో కన్ను బారింప తని ఊడికని బలవంతుడ కండు పైకి రతనం గంటకి దమ్మున హరిచంద్రుడట అగత్య రంగ గౌతమ నగాంగులు తపోతే చేసిన పుణ్యమన స్వచ్ఛమున అతడి ఎవరికి తెలియని సత్యము నీ ఒక్క కుటుంబనే ఒప్పుకొనిసినట్లు హరిచంద్రుడు సత్య సమూర్తి సమయాన్ని